బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్టుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇరవై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఏపీ సెంటర్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇక అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. ఇక ఈ భారీ భూకంపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, రాజ్యం అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడే ఒక్కొక్కటి బయటికి వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:37 అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఎపిసెంటర్ ఉన్నట్లుగా కూడా అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సో ఇక మరోవైపు ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దక్షిణ అలాస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. గంట తర్వాత హెచ్చరికల్ని అధికారులు విరమించుకున్నారు. భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలాస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో కూడా అలాస్కాలో భూమి కంపించింది. సో అప్పుడు ఆ తీవ్రత 7.2గా నమోదైంది. సో ఇక ఇప్పుడు మరోసారి అలాస్కాలో ఈ యొక్క భారీ భూకంపం తీవ్రత ఉన్నట్టుగా రిక్టర్ స్కేల్ పై 7.3గా ఉన్నట్టుగా కూడా జియోలాజికల్ సర్వే గుర్తించింది. సో ఎక్కడ కూడా భారీగా అంటే ఆస్తి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైతే రెడ్ అలర్ట్ ఉందో ఆ రెడ్ అలర్ట్ ని అధికారులు ఉపసంహరించారు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి అంటే ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోసారి ఆ యొక్క భూకంపం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పటి వరకు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, అమెరికాలోని అలాస్కాలో భూకంపం పైన యుఎస్ జియోలాజికల్ సర్వే ఏం చెప్తుంది? భూకంపం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఒక అలాస్కానే కాకుండా మిగతా ప్రాంతాల్లో ఈ ప్రభావం చూపించే అవకాశం ఉందా సైదులు?
ఖచ్చితంగా చక్రి జియోలాజికల్ సర్వే చెప్తున్నది ఏంటంటే, అమెరికా జియోలాజికల్ సర్వే ఏం చెప్తుందంటే అలస్కా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చే సూచనలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కాకపోతే అంత తీవ్రత ఉండే అవకాశం లేదు. ఓన్లీ అలస్కా ప్రాంతంలోనే రిక్టర్ స్కేల్ పై 7.3 గా నమోదైంది. కాబట్టి ఇది గతంతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంది, 1 పాయింట్ ఎక్కువగా ఉంది. గతంలో 2023 సమయంలో కూడా ఇదే భూకంపం యొక్క అలస్కా ప్రాంతంలో వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేల్ 7.2 గా ఉంది. కాకపోతే ఇప్పుడు 1 పాయింట్ పెరిగింది, 7.3 గా ఉంది. కాబట్టి సో అప్పుడు కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు 1 పాయింట్ పెరిగినప్పటికీ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. సో ఇక మిగిలిన అలస్కా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తరచుగా ఈ యొక్క అలస్కా ప్రాంతంతో పాటుగా దాదాపుగా ఈ అలస్కా నుంచి చుట్టుపక్కల అంటే దాదాపుగా 50, 60, 70, 80 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అలస్కా నుంచి 83 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ యొక్క భూకంపం మరోసారి వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. కాకపోతే కొంత ఆందోళనకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రజలందరూ, అమెరికా ప్రజలందరూ కూడా మరోసారి యొక్క భూకంపం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన కలిగి ఆ సమయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తుగా ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క అలస్కా ప్రాంతంలో భూకంప తీవ్రత చాలా కొంత మేరకు తగ్గినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే భూకంప తీవ్రత అంటే ఒక్కసారి మాత్రమే భూమి కంపించింది. కాబట్టి మరోసారి భూమి కంపించే అవకాశాలు లేవన్నట్టుగా కూడా అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మరికొన్ని గంటల్లో కూడా ఈ యొక్క భూకంపం కంపించే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ప్రభావం అంటే అలస్కా నుంచి దాదాపు 83 కిలోమీటర్ల మేర ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. సో అది రిక్టర్ స్కేల్ ఇప్పుడు 7.3 గా నమోదైతే సో ఒక్కోసారి భూమి కంపిస్తే సో అది ఎంత తీవ్రత ఉంటుందో మనం అంచనా చేయలేం. కాబట్టి సో అందుకు అప్రమత్త ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అమెరికా జియోలాజికల్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అమెరికా ప్రజలు మాత్రం కొంత ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే గతంలో కూడా ఇదే సమయంలో భూమి కంపించింది. సో అప్పుడు కొంత ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి సో మరోసారి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం కొంత యొక్క ఎవరికైతే ఇబ్బంది తలెత్తుతుందో అంటే రిక్టర్ స్కేల్ 7.3 గా ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఎక్కువగా భూమి కంపిస్తుందో సో ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాని నుంచి 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు కూడా ఆ యొక్క ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు. సో అందుకు మొత్తం కూడా ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం, సో ఎవరికైతే ఇబ్బంది తలెత్తుందో ఈ యొక్క భూకంపం మరోసారి కంపిస్తే ప్రమాదం, ఆస్తి నష్టం జరుగుతుందో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరూ క్షేమంగా ఉండేలాగా అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం కర్నూలుకు వెళ్లనున్నారు. ఆంధ్రనీవా కాలువకు సీఎం నీరు విడుదల చేయనున్నారు. ఇక మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకోనున్న సీఎం 1 గంటకు మల్యాల వద్ద 2 మోటార్లను ఆన్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 రైతుల బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం కర్నూలుకు వెళ్లనున్నారు. ఆంధ్రనీవా కాలువకు సీఎం నీరు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకోనున్న సీఎం 1 గంటకు మల్యాల వద్ద 2 మోటార్లను ఆన్ చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 రైతుల బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలెళ్ల అందిస్తారు. వాసు, నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాసు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా కర్నూలు బయలుదేరి జరిగేది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు బయలుదేరి నేరుగానే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అయితే కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి కూడా ఆంధ్రనీవా కాలువ నుంచి కూడా
వ్యవసాయానికి ఏదైతే రైతులు అక్కడ ఎప్పటి నుంచి కూడా హంద్రీనివా కాలువనే నుంచి నీటిని విడుదల చేయాలి, ఒక 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల వరకు సాగు చేసేందుకు కూడా అక్కడ వ్యవసాయం సిద్ధం చేశారు. అట్లాగే దానికి అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా నీటిపారుదల శాఖ అధికారులు కూడా అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేరుగా చేరుకొని హంద్రీనివా ఆ కాలం నుంచి కూడా సీఎం నీటిని విడుదల చేయనున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం నందికొట్కూరు మండలం ఆలూరు చేరుకోనున్నారు. అక్కడ చేరుకొని అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఏపీ ప్రభుత్వం ఎంతమంది రైతులను ఆదుకుంది, అలాగే రైతులను ఆదుకునేందుకు ఎటువంటి వ్యవసాయ వంగడాలు, అలాగే ఆ ప్రాంతంలో ఎటువంటిది మనం పండించాల్సిన అవసరం ఉంది. ఈ హంద్రీనివా నీటిని విడుదల చేయడం మూలంగా అక్కడ అంటే రాయలసీమ ప్రాంత రైతులు ఎటువంటి లబ్ధి పొందే పరిస్థితి ఉంది, గతంలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది అంటే ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చుకుని కూడా రైతులకి ఒక నీరు సహాయమే కాకుండా అక్కడ రైతులకు రుణ సహాయం కానివ్వండి, వాళ్ళకి విత్తనాలకు ఏదైతే అవసరమైందో ఆ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కూడా విత్తనాలు సరఫరా చేయడం కానివ్వండి, వీటన్నింటి మీద కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ అధికారులతో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటలకు ముత్యాల వద్దకు చేరుకుంటారు. అక్కడ కూడా కొంత భూమి అంటే ఏదైతే ఇప్పటి వరకు బీడు వారిపోయిన భూమి ఉంది, బీడు వారిపోయిన భూమి ద్వారా కూడా అంటే మనకు మోటార్లు అంటే ఎక్కువగా నీటిని తరలించేందుకు కూడా దరిదాపు ఒక్కొక్క మోటారు ఒక 800 నీటి గ్రావిటీ ఫోర్స్ నీటిని కూడా సప్లై చేస్తాయి. ఆ గ్రావిటీతో కూడా అక్కడ కూడా మరొక 80,000 ఎకరాలకు ఖచ్చితంగా నీరు అనే పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా కూడా సాగునీరే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న అంటే చెరువులు కూడా నీటిని అందించే విధంగా కూడా ఆలూరు చేరుకుని అక్కడ కూడా నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడే రైతుల బహిరంగ సభలోనే పాల్గొన్నారు. రైతులతో నేరుగా ముఖాముఖిగా చర్చించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది కుటుంబాలకు రైతులకు లబ్ధి చేకూరింది, అలాగే వాళ్ళకి దానికి సంబంధితంగా రాయలసీమలో ప్రత్యేకంగా పంటలు వేసేందుకు కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు నష్టపోకుండా ఎటువంటి పరిస్థితులు వేసుకోవాలి, అలాగే రైతులు వేసుకున్న పంటలను మార్కెటింగ్ చేసేందుకు కూడా మార్కెటింగ్ శాఖ అధికారులతో కూడా ప్రత్యేకంగా చర్చించున్నారు. అటు ఒకవైపు రైతులకు నష్టం లేకుండా ఒకవైపు పంటలు పండిస్తూ పండిన పంటను కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా మార్కెటింగ్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే నేపథ్యంలోనే ఒకవైపు హంద్రీనివా ద్వారా నీటిని విడుదల చేయడం, మరొకవైపు కూడా రైతులకు అవసరమైన విత్తనాలు ఉర్వకరాలు సరఫరా కూడా అధికారులతో మాట్లాడటం. మరోవైపు చూసుకుంటే కనుక రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కానీ వారి పంటలను కానీ నేరుగా మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా రైతు దాన్ని ఎగుమతి చేయడం, దాని ద్వారానే రైతుల అకౌంట్ కు డబ్బులు విడుదల చేయడం, ఈ రెండింటిని కూడా ఒక ప్రత్యేక విధానం ద్వారా కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. అంటే రైతు మనకి మనుగడ ఉంటేనే కూడా రాష్ట్రం మనుగడ ఉంటుంది, దేశం మనుగడ ఉంటుంది. అలాగే పుస్తకాలలో రైతులు ధాన్యం పండించే రైతులు కానీ, ఇతర వ్యవసాయ వరి వంగడాలు పండించే రైతులు కానీ, అలాగే కూరగాయలు పండించే రైతులు కానీ చాలా ఇబ్బంది పడితే పరిస్థితి కూడా కల్పిస్తుంది. అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో మామిడి సాగుకు గిట్టుబాటు ధర లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడితే పరిస్థితుంది. దానిపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించిన మార్కెటింగ్ శాఖ అధికారులతో కూడా కొంత చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి బంగారుపాలెం రైతుల్ని ఆదుకుంటామని, బంగారుపాలెం రైతుల్ని అవకాశంగా చూపించుకుని జగన్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని చెప్పేసి దీనిపైన ఇక నుంచి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని, అటువంటి పరిస్థితుల్లోనే ఏ ప్రాంతంలో రైతులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు నీటి సౌకర్యాన్ని అందించడం, దానికి సంబంధించిన ఎరువులను కానీ వీటన్నిటి కూడా సబ్సిడీలు అందించడం, రైతు భరోసా ఇచ్చే విధంగానే ఏపీ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి అవసరమైన నీటిని, విత్తనాలని, అలాగే రైతులు విత్తనాలు ఏదైతే పంటలను అమ్ముకునేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా రైతులు లభించే విధంగా, అలాగే రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలు అంటే సూక్ష్మ సేద్య రుణాలు అంటాం మనం, సూక్ష్మ సేద్య రుణాలు కూడా అతి తక్కువ ధరకు అందించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా నేడు ఈ ప్రాంతానికి రప్పించి అక్కడే మధ్యాహ్నం 2 గంటలకు రైతుల బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. వారికి సవాలు కూడా అంటే రైతులు అలాగే మనకి దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక నీటి సంఘాల అధ్యక్షులు, రైతు నాయకులు, రైతు సంఘ అధ్యక్షులతో కూడా నేరుగా మాట్లాడి వారికి ఏదైతే వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారో వారి కష్టాలు అన్నింటినీ కూడా
సమన్వయంగా అధికారులతో చర్చించి జిల్లా కలెక్టర్లతో, అలాగే జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులతో, జిల్లా అగ్రికల్చర్ శాఖ అధికారులతో, నీటి సంఘ అధికారులతో కూడా ప్రధానంగా చర్చించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు సూచనలు సలహాలు ఉన్నారు. ఇదే కాకుండా కొత్త రాడార్ విధానం ద్వారా ఏదైనా వర్షాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు రైతులకు ఎటువంటి సహాయం అందజేయాలి, రైతులు పండించుకున్న పంటను తరలించేందుకు ప్రత్యేకంగా గోడౌన్లు, మార్కెటింగ్ గోడౌన్లు కూడా తరలించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు చెప్పింది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఈయన కొత్తగా సాధించింది లేదు, తెచ్చింది లేదు. దాన్ని కూడా మా విజయమని చెప్తా ఉన్నారు. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ. ఇది కూడా కొత్త విషయం కాదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు, ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచెర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు. ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు. ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని, గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కి ఇవ్వకపోతే మీరు చూడండి. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయింది తప్ప ఇంకో దానికి పోలే. ఇంకొక మాట, సెంట్రల్ వాటర్ కమిషను, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇవన్నీ కూడా బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు? మరి అనఫిషియల్ మీటింగ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జలశక్తి, కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్ గా పిఐబి ఇస్తుందా రిపోర్టు? అంటే అఫీషియల్ గానో అనఫీషియల్ గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సద్ది మోస్తున్నాడు, తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. మేము తెలంగాణ జాగృతి నుండి, మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ మేము చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడతలేదు. అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా. 21వ తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమవుతా ఉన్నది. ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి. ఒకటి బీసీ బిల్లు విషయం, 2 బనకచెర్ల విషయం, 2 కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కాంట్రాక్టర్ల కోసం, అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు. మా ప్రాంతమైనటువంటి తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుపుక్తమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు, ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి, పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ,
తక్షణమే బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలే. ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం. ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. 100% లేదు. ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచెర్ల కడుతున్నాం, బనకచెర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వంలో కూడా బనకచెర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుండు. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్ని మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది అలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి. ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు ఒక ప్రైవేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నట్టేయటం ఉంచింది. యూనిఫామ్ లో వంకతో 20,000 చొప్పున 400 మంది నుంచి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దగా చేసింది. దీంతో తమను సంస్థ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తీరా చూస్తే 2 రోజుల నుంచి ఆఫీస్ ఓపెన్ చేయకపోవడంతో బాధితులు కంగు తిన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 25,000 तुम्हारा भी दुख है, तुम भी बात करना पड़ता भैया। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు ఒక ప్రైవేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నెట్టేయటం వచ్చింది. యూనిఫామ్ల వంకతో 20,000 చొప్పున 400 మంది నుంచి డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ వసూలు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దగా చేసింది. దీంతో తమను సంస్థ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తీరా చూస్తే 2 రోజుల నుంచి ఆఫీసు ఓపెన్ చేయకపోవడంతో బాధితులు కంగుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ భారీ మోసానికి సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ ఒక ప్రైవేట్ సంస్థ కుచ్చుటోపి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మోసానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ చక్రి. ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ చెందిన కృష్ణ అనే వ్యక్తి మన ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఇటీవల ఒక డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట సంస్థ ఏర్పడేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ పెట్టడంతో నిరుద్యోగులు పాపం అందరూ వచ్చిండ్రు. వీరు దాదాపు 400 మంది ఇప్పటికే వాళ్ళు మోసం చేసినట్టు తెలుస్తుంది. 3 రోజుల నుంచి అది సంస్థ ఓపెన్ చేసుకోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి పాపం నిరుద్యోగులందరూ ఎస్పీ దగ్గర పోతే ఎస్పీ చేసేసిండు. ఇంకా నిరుద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, బాధితులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? బాధితులు మేము మోసపోయినాం, మా యూనిఫామ్ చెప్పిండు, రిమ్స్ వైద్యశాలలో మాకు ఇస్తారు ఉద్యోగం ఇస్తారని చెప్పేసి చెప్పిండు. ఇక్కడ కాకుండా ప్రముఖులతోటి ఫోటోలు దిగి ఇట్లా నిరుద్యోగులందరినీ ఆశ పెట్టడంతో నిరుద్యోగులు చేరినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు మేము మోసపోయిన దాన్ని అంతే గ్రహించినాం. శ్రీనివాస్, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ పైన పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులకు నిన్న కంప్లైంట్ ఇచ్చిండు, ధర్నా చేసిండు, నిన్న ధర్నా కూడా వేసిండు. ఆ సంస్థ వచ్చిండు, ఎస్పీ స్పెషల్ కేసు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఫరారులో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను పట్టుకొని వాళ్ళకు న్యాయం చేసని చెప్పేసి ఎస్పీ మహాజన్ అంటున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థకు సంబంధించి సిబ్బంది కానీ దానికి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన ఏమైనా వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇప్పటికైతే ఆచూకీ తెలియలేదు. వీళ్ళు దాదాపు ఒక 4 రోజుల నుంచి వీళ్ళు కనబడం లేదు కాబట్టి వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లయితే మనకు సమాధానం ఉంటుంది. దాదాపు అంటే వీళ్ళు ఒక 3-4 కోట్ల వరకు వీళ్ళు ఖర్చు అంటే
తీసేస్తున్నారు కాబట్టి 3-4 కోట్లు నిరుద్యోగులు తీసుకున్నారు కాబట్టి అయితే పరారులు ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తున్నది. నిరుద్యోగులు మాత్రం లగోదీగు అంటున్నారు. మాకు యూనిఫామ్ అని చెప్పేసి కేవలం యూనిఫామ్ అని చెప్పేసి ఉద్యోగం వచ్చేసింది, మీరు యూనిఫామ్ తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినారు. దాదాపు 400 మంది అయితే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కేసు అవుతోటి ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఉట్నూరు ఇంద్రవెల్లి ఆదిలాబాద్ సంస్థలో పెట్టిండు. ఇక్కడ ప్రముఖులతో ఓపెనింగ్ చేపిస్తుంది. చేసి ఓపెనింగ్ చేస్తే నిరుద్యోగులను వీడు రాజకీయ నాయకులతో ప్రముఖులతో ఓపెనింగ్ చేసి ఫోటోలు తెచ్చుకొని వివిధ నిరుద్యోగుల వల వేసినారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. करना पड़ता भैया।